మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. జూలై నెల 2026 విశేషంగా తులారాశి వాళ్ళకి ప్లస్లో మైనస్లో ఎటువంటి పరిణామాలు ఈ నెల జరగబోతున్నాయి గురుగారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వారికి కేంద్రంలో గురు, శుక్ర, రవి గ్రహాలు ఉండడం శుభప్రదం. దీనివల్ల విపరీతమైనటువంటి ఇన్కమ్స్ పెరిగిపోతాయి తులారాశి వాళ్ళకి. విద్యార్థుల్లో మేధాశక్తి బాగా పెరుగుతుంది, జ్ఞాపకం శక్తి ఇంకా పెరుగుతుంది. అలాగే గతంలో కానటువంటి పనులన్నీ కూడా దశమ గురుడు, దశమ శుక్రుడు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శత్రు బాధలు అనేటటువంటివి ఉంటాయి. కేవలము బాహ్య శత్రువులే కాకుండా అంతఃశత్రువులు కూడా ఉంటాయి. విపరీతమైనటువంటి కామంతో పెళ్ళిళ్ళు ఇంకా చేయలేదండి అనేటటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల వీళ్ళంతా కూడా కామపు కోరికలు అనేటటువంటివి చాలామందిలో ఎక్కువగా ఉంటాయి. అటువంటిప్పుడు సమాజంలో మరి చీడ పురుగులు లాంటి కొంతమంది వ్యక్తులు, డాక్టర్ సమరవ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పేటటువంటివి చూసి మరి వాళ్ళు హస్తప్రయోగాలు చేసుకోవాలి. ఇలాంటి నాన్ సెన్స్ అంతా చూసి యువత అనేటటువంటిది ఎంత అమెరికాలో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇక్కడ కూడా వెళ్ళిపోయింది. మగాళ్ళు హోమోసెక్షువల్స్గా మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి తలపోట్లు ఇళ్ళకి తీసుకొచ్చేటటువంటి సందర్భాలు అమెరికా నుంచి ఇండియాకు కూడా వచ్చేసినాయి. సో లెస్బియన్స్గా మారడాలు, ఇలాంటి తలపోట్లతో ఈ యొక్క పంచమ రాహువు మా తులారాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే బాహ్య శత్రువులను కూడా తరిమి మీరందరూ కూడా శని మీనరాశిలో ఉండడం వల్ల కొట్టిపారేయడం జరుగుతుంది. అలాగే చాలా ఏమండి మేము లాంగ్ ఎగో మేము మా నాన్నగారు, మా తాతగారండి స్థలాలు తీసుకున్నారండి, అది ఎంత అండి? ఒకడు వచ్చాడు నా దగ్గరికి, ఒక రెడ్డి గారు అని చెప్పి. ఆయన ఏం చేశాడు, ఇక్కడ సుజనామాల పక్కన 100 ఎకరాలండి ల్యాండ్, డీజీపీ ఇంట్లో అద్దెకుంటున్నాను, 100 ఎకరాలు నాదే అని అమ్మమ్మ అనేవాడు. నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా 100 ఎకరాలు అంటే అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ ఎప్పుడయ్యో నవాబుల కాలం అయితే తీసుకొచ్చేవాడు. అక్కడ అంతా అమ్మేశారు, ఎప్పుడో ఎవరో కట్టేశారు. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ యొక్క ఆకారాష హాస్పిటల్స్, రామ్దేవ్ బాబా హాస్పిటల్స్, ఆ ల్యాండ్లు పట్టుకుని కాగితాలు తిరిగే పిచ్చోళ్ళు ఇంకా ఉన్నారు. అవన్నీ అవుతాయా? ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ జరిగిపోయినాయి. అలాంటి కాగితాలు పట్టుకునే తిరిగే బ్యాచ్ తులారాశి వాళ్ళలో ఉంటారు. అంటే రాహు అలాగా వాళ్ళకి ఎంత ప్రాక్టికల్గా మనం నాయన కోర్టులు అలాగ ఇవ్వవు, అయిపోయింది ఇంకా అంతా కట్టేశారు అన్నా కూడా ఆ కాగితాలు పట్టుకొని ఇంకా అలా తిరుగుతూనే ఉంటారు. రైస్ పుల్లింగ్, ఆర్పి బ్యాచ్లు, తర్వాత ఈ యొక్క నిధులు, మళ్ళీ దానికి జన్మభూమి అని పేరు పెట్టారు. పోలీసులకు తెలిసిపోద్దని కోర్ట్ భాష అనమాట, నిధులని అనకుండా. మళ్ళీ ఆ నిధులను టెస్టింగ్ చేసేవాడిని డాక్టర్ అని పేరు పెట్టారు. ఆ డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడట అక్కడ ఉందా లేదా అని. సో ఇలాంటి భ్రమల్లో ఈ తులారాశి వాళ్ళు ఉండడం జరుగుతుంది. చేయరాని తప్పులకి తులారాశి వాళ్ళు బలైపోయారు. వీళ్ళ ఫాదర్లు సెకండ్ సెటప్లు పెట్టుకోవడం వల్ల కొంతమంది వాళ్ళ యొక్క ద్వితీయ సంతానం కోసం బంగారం లాంటి 12 ఎకరాల ల్యాండ్ని, సగం ల్యాండ్నేమో వీళ్ళకి ఇచ్చేయడం, ఎవరు రౌడీలకి అగ్రిమెంట్ రాసి ఇవ్వడం, ఇంకో సగం ల్యాండ్ ఏమో రౌడీలకి 50,000కే 1 కోటి రూపాయల పొలాన్ని, 6 కోట్ల రూపాయల 6 ఎకరాల ల్యాండ్ని 50,000కి ఇచ్చేసి తాగుడు నిషాలు రాసేయడం. పాపం మా ఆస్తులు మాకు తెచ్చుకోవాలని వాళ్ళు ఈ పిల్లలేమో తిరగడం కోర్టుల చుట్టూ. అందులో కొడుకులు, తులారాశిలో మగాళ్ళు పాపం వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా మా నాన్న ఆస్తి, మా తాతల ఆస్తి మేము రక్షించుకోవాలంటూ వీళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోయారు. ఆ కోర్టు తీర్పులు ఇవ్వదు, 20 సంవత్సరాలైనా స్టేలు తెస్తూ ఉంటారు. ఈ రకంగా కోర్టు సమస్యలతో ఈ తులారాశి వారంతా కూడా బాధపడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నాయన. ఓకే గురుగారు, ఇక వృత్తి వ్యాపారాల పరిస్థితి ఏంటి గురుగారు? వ్యాపారాలు మనం చూసినప్పుడు వ్యాపారాలు రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు పొద్దున్నుంచి కిరాణా షాపు సాయంత్రం దాకా రన్ చేస్తే మనకి డబ్బులు ఒక 200 వస్తాం, 300 వస్తే సంతృప్తి పడేవారు. ఇప్పుడు అలా ఉండదు. స్మార్ట్ తెలివితేటలండి, ట్రేడింగ్ అండి, స్మార్ట్స్ అలా వచ్చేయాలన్నమాట. సో ఈ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మనం ఆడొద్దని చెప్పినా ఆడతారు. కాబట్టి తులారాశి వారికి అందరికీ కూడా షేర్స్, ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ ఆడొద్దని మనం ఎప్పుడు చెప్తాం. అయితే ఈ యొక్క కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఎలక్ట్రానిక్ షాప్స్లు, సర్వీసింగ్, సేల్స్, ఇలాంటి ఆల్ బిజినెస్లు, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ సేల్స్, తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్
కొత్త యాప్లు డెవలప్ చేయడాలు, ప్రాజెక్ట్స్ అయిపోయినటువంటి వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. వ్యాపారాలన్నీ దిగ్విజయంగా ఉంటాయి, కానీ టెన్షన్ మాత్రం దానికి డబల్ ఉంటుందన్నమాట. అలాగే విద్యార్థులను కూడా మనం తీసుకున్నప్పుడు విద్యార్థుల చదువులు కూడా బ్రహ్మాండంగా చదవడం జరుగుతుంది. మార్కులు కూడా అత్యధికమైనటువంటి మార్కులు తీసుకొస్తారు, కానీ ఉద్యోగాలు ఉండవన్నమాట. అందువలన ఇంకా వీళ్ళు స్టూడెంట్స్ జాబ్ల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే ఈ యొక్క ఫారెన్ వెళ్ళాలి అనేటటువంటి మోజుతో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ వీళ్ళు ట్రయల్స్ అలా జరుగుతూనే ఉంటే వాళ్ళకి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. భార్య తరపు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అవన్నీ వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అత్తగారులతో వాళ్ళు పెడతామనేటటువంటివి ఇంకా పెట్టకుండా ఏమైనా కానుకలు మిగిలిపోయినాయి అనే అసంతృప్తి అల్లుళ్లలో ఉన్నట్లయితే అవన్నీ కూడా అత్తగారులు తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. తులారాశి వారికి మనకి కుజుడు జూలై 15 తర్వాత మనకి కుజుడు నేచపట్టినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చినప్పటికీ కూడా ఉచ్చస్థితిగతుడైనటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం వలన మనకి ఈ యొక్క కుజ దోషం అనేటటువంటిది పోతుంది. దానివల్ల వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఎక్కువ రేట్లు పలకడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అమ్మాలిండి స్థలాలు అని చాలా కాలంగా మేము ప్రయత్నం చేస్తున్నామండి, కానీ అవి అమ్ముడు అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా స్థలాలకి అమ్మకాలు మనుషులు వస్తారు. కాబట్టి జాగ్రత్తగా మనం డీల్ చేసుకున్నట్లయితే మనకు కుదురుతుంది. అయితే ఇక్కడ పంచమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మేమే మోనార్కులం, మాకే అన్నీ తెలుసు అనే మొండి విధానంతో ఈ తులారాశి వారు ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా అనేకమైనటువంటి మొండి వైఖరితో చేష్టలతో వీళ్ళందరినీ కూడా అనేకమైనటువంటి సమస్యలని తులారాశి వారికి తెచ్చిపెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. వివాహ ప్రయత్నాల పరిస్థితి గురుగారు? వివాహ ప్రయత్నాలు ఆషాఢ మాసంలో చాలా ఉన్నాయి, ఈ యొక్క జూలై నెల అంతా కూడా. అయితే ఈ వివాహం అనేటటువంటి దానికి డెఫినేషన్ మారిపోయింది నాయన. నువ్వు ఇప్పుడు 2026లో ఉన్నావు. ఇదివరకు మ్యారేజ్ అంటే పెళ్లి చూపులు, పెళ్లి కూతురుని చూడకుండా ఉండడం ఇలాగా, తర్వాత ఎవరు చెప్తే వాళ్ళకి కట్టేసేవారు తాళి. తర్వాత ఇప్పుడు అది ఏం లేవు, డేటింగ్స్, లివింగ్ ఇన్ రిలేషన్స్ ఎలా ఉంటాయండి అని అడగాలి. వివాహాలు తగ్గిపోతాయి అన్నమాట. వివాహాలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు. అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ అనమాట. ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఇంకా ఎలాగో పిల్లలు వీళ్ళ మాట ఎలాగో వినరు, వాళ్ళు డేటింగ్స్లో, లివింగ్ ఇన్ రిలేషన్స్లో డైరెక్ట్ చెప్తున్నారు వెళ్ళిపోతున్నామని. అండ్ సర్లే అని చెప్పేసి వీళ్ళు కూడా ఉంటున్నారు. సో ఆల్ దీస్ అఫైర్స్ దర్ విల్ బి వెరీ ప్రాస్పరస్, బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహాలు కూడా అయిపోతాయి. ఇంకా కళ్యాణ మండపాలు ఇలాంటివన్నీ మూసేసుకోవడమే, బోయో రూములు అలాంటివన్నీ కూడా బాగా ఫెచ్చింగ్లోకి వస్తాయి. బిజినెస్ల్లో అడిగావు కదా, సో ఆ విధంగా. గురుగారు మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ఈ రాశి వాళ్ళు ప్రస్తుతానికి? పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కోటాను కోట్ల మందికి మనం కామన్ ప్లాట్ఫారం మీద చెప్తున్నాము ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చెడిపోతున్నారా, ఉంటున్నారా, ఏ గ్రహాలు మనకి దెబ్బతీస్తున్నాయి, ఎప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్లను చూడడం వల్ల మనకు తెలుస్తాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు చాలా బాధిస్తున్నాడు. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి అనేకమైనటువంటి లాభాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు ఇవన్నీ కూడా బాగుంటాయి. అయితే రాహుని కంట్రోల్ చేయాలి అంటే గురుగ్రహం పూజలు చేసుకోవాలా, లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తవాలు, స్తోత్రాలు చదువుకోవాలా. అలాగే మేడి చెట్టుని పెంచాలి ఇంట్లో. ఎవరో వేసిన మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కాదు, మనం వెయ్యాలి. కుండీలో వేసుకొని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ, నీళ్లు పోసుకుంటూ, తులసి చెట్టుకు పూజ చేస్తున్నట్టుగా చేసుకుంటూ దాన ధర్మాలు ముఖ్యంగా చేయాలి. ఇప్పుడు ఇది ముఖ్యంగా ఈ రాయి వేసుకో, ఈ దండ వేసుకో అని నేను చెప్పొచ్చు, అవి చెప్పట్లా నేను. ఇది దాన ధర్మాలు చేయాలి. నేను రిప్రజెంటేటివ్ గురు 200 దేశాలలో ఉన్నటువంటి ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి, అందువల్ల దగ్గర 1000 బ్రాంచీల ఆశ్రమం మా గురువు గారు అలా కట్టి చేయండి రా అని మాకు చెప్పారు. కాబట్టి చాలా బాధ్యతాయుతంగా, నిజాయితీగా చెప్తున్నాం అనమాట. అందువలన వీళ్ళందరూ కూడా దాన ధర్మాలు ముఖ్యమైనటువంటిది. ఆ దానాలు పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి పెళ్లి చేసుకోవాలి. అదే దానాలు చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఇప్పుడు కొడుకులు చచ్చిపోయారు, కూతుర్లు చచ్చిపోయారు, బాగా డబ్బులు బాగా సంపాదించేశారు, ఏం చేసుకుంటారండి డబ్బుని?
అటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దత్తత తీసుకోవాలి. ఎవరికి ఇవ్వాలండి ఆస్తి అర్థం అవ్వట్లేదండి, కూతుర్లకు ఇవ్వక్కర్లేదు, పేదవాళ్ళకి ఇచ్చి ఎంకరేజ్ చేయొచ్చు. ల్యాప్టాప్లు కొని పేదవాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.